హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ గౌతమ్ ఈ గేమ్ అయితే అంటే ఈ సీజన్ అతను ఖచ్చితంగా షూర్ గా విన్ అవ్వాలని వచ్చాడు. ఎందుకంటే ముందున్న వాళ్ళు సరిగా ఆడట్లేదని బయట ఆల్రెడీ టాక్ వెళ్ళింది కాబట్టి వాళ్ళని చూసి విన్ అవ్వాలని వచ్చాడు. కానీ ఎప్పుడైతే యష్మితో పులిహోర కలిపాడో అప్పుడు మొత్తం పడిపోయింది. కానీ తర్వాత మళ్ళీ నామినేషన్స్ లో గట్టిగా మాట్లాడడం, డిఫెండ్ మంచిగా చేసుకోవడంతో ఇంకా ఇప్పుడైతే విన్నర్ రేస్ లో దూసుకెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ. విష్ణుప్రియ చాలా జెన్యున్ అమ్మాయి, అంటే స్ట్రాంగ్ ప్లేయర్ కూడా, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటి స్టార్టింగ్ లో అయితే పులిహోర కలుపుతుంది పృథ్వీతో అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అది జెన్యున్ అనిపిస్తుంది, జెన్యున్ గా లవ్ చేస్తుంది అనే ఫీల్ అయితే వస్తుంది. తను టాస్క్ లో మంచి ఆడట్లేదు. ఒకవేళ టాస్క్ లో కనుక తన పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తే విన్నర్ రేస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అసలు ఫిజికల్ టాస్క్ లో ఎవరైనా బాగా ఆడతారంటే అది నిఖిల్ తర్వాత ఎవరైనా. నిఖిల్ ఎంత ఇచ్చి పడేస్తారు టాస్క్ లో అయితే నిఖిల్ ఏంటంటే కొంచెం మాస్క్ ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రీవియస్ షోస్ చూసాను, నిఖిల్ చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు, యాక్టివ్ ఉంటాడు. వాళ్ళు బ్లాగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళది ఒక ఛానల్ ఉండేది కావ్యతో, అందులో కూడా చాలా ఫన్నీగా ఉంటాడు. ఇప్పుడు చాలా సిన్సియర్ గా కామ్గా ఉన్నాడు, ఏదనేది క్లియర్ గా తెలియట్లేదు. సో నాకేదో మాస్క్ పెట్టుకుని ఆడుతున్నాడు అనిపిస్తుంది. బట్ ఎనీవే అతను కూడా విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.